అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండ, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, మారణకాండకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా పాలస్తీనా సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇదే రోజు ఒంగోలు కలెక్టరేట్ ముందు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. గత అక్టోబర్ 7వ తేదీన ఈ యుద్ధం ప్రారంభించబడింది. మళ్ళీ తిరిగి ఈరోజు అక్టోబర్ 7 సంవత్సరం రోజులు గడుస్తున్న ఈ నేపథ్యంలో పాలస్తీనాలో జరుగుతున్న తీవ్రమైన దమనకాండ, ఈరోజు ప్రజలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళని ఈరోజు 48,000 మందికి పైగా ఈరోజు అత్యంత దారుణంగా హత్య చేశారు, చంపేశారు బాంబులు. ఈరోజు నివాస స్థలాల మీద, విద్యాలయాల మీద, మసీదుల మీద ఈరోజు దాడులు జరిగే పరిస్థితి, బాంబింగ్ చేసే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. అత్యంత దారుణం, పాశవికమైన పరిస్థితి, సామ్రాజ్యవాద కాంక్షతోటి అమెరికన్ ప్రేరేపిత యుద్ధం ఈరోజు ఇజ్రాయెల్ నడుపుతూ ఉంది పాలస్తీనా మీద. మొత్తం పశ్చిమాసియా దేశాల్లో భయానకమైన పరిస్థితులు ఈరోజు సృష్టిస్తూ ఉన్నది ఇజ్రాయెల్. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ని చేస్తున్న దమనకాండకి, యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ, ప్రజలందరూ సంఘీభావం తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశానికి సంబంధించి భారతదేశం అలీన ఉద్యమం నడిపింది. అలీన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఆనాటి పాలస్తీనాకు సంబంధించిన నాయకులు, మన అలీన ఉద్యమంలో యాసర్ అరాఫత్ గారు భారతదేశం నడిపిన అలీన ఉద్యమానికి సపోర్టుగా నిలబడిన పరిస్థితి ఉంటే, ఈరోజు భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ కోరిందని ఆయుధాలు సప్లై చేశారు, ఇజ్రాయెల్ కోరిందని కార్మికులను సప్లై చేస్తున్నారు, డ్రోన్లు సప్లై చేస్తున్నారు. ఈరోజు భారతదేశం అనేక సందర్భాల్లో అంతర్జాతీయ న్యాయస్థానం కోరుతుంది ఈ యుద్ధాన్ని వెంటనే ఆపండి. అలాగే ఈరోజు ఐక్యరాజ్య సమితి కోరింది ఈ యుద్ధాన్ని వెంటనే నిలుపుదల చేయాల్సిందిగా అనేక సందర్భాల్లో కోరింది. ఆ సందర్భంలో ఐక్యరాజ్య సమితి సమావేశానికి కూడా భారతదేశం అటెండ్ కాకుండా కప్పదాటు వైఖరి భారతదేశం నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ఈరోజు పాలస్తీనాపై జరుగుతున్న ఈ దమనకాండకి ఈరోజు అనుకూలంగా ఉంటారా, లేకపోతే ఇజ్రాయెల్కి, అమెరికన్ సామ్రాజ్యవాదానికి మీరు అనుకూలమా, ఏంటో మీ వైఖరి ఏంటో, భారతదేశ వైఖరి ఏంటో తేల్చి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ పాలస్తీనాకి సంఘీభావం తెలియజేయాల్సిందిగా, పాలస్తీనాకి భారతదేశ ప్రజలందరూ సంఘీభావంగా నిలబడవలసిందిగా మీ ద్వారా భారత ప్రజానీకానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.